హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే కండిషనల్ స్టేట్మెంట్స్. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి మనం కోడ్లో ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం అనమాట. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అనమాట. మీకు క్లియర్గా అయితే అర్థం కావడం జరుగుతుంది. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం ఒకసారి బ్రీఫ్గా తెలుసుకొని మనం ఈ వీడియోకి అయితే వెళ్దాం అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే లాజికల్ ఆపరేటర్స్. ఈ లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే మనం బూలియన్ వాల్యూస్ మీద అయితే పర్ఫామ్ చేస్తాం అనమాట. ఈ లాజికల్ ఆపరేషన్ అనేవి మళ్ళీ రిజల్ట్ వచ్చేసి కూడా మనకి బూలియన్ వాల్యూసే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. లాజికల్ ఆపరేటర్ వచ్చేసి మనం ప్రీవియస్గా ఈ త్రీ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఒకటి అండ్, ఆర్, అలాగే నాట్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. మనం ముందుగా అండ్ అంటే ఏమనుకున్నాం, ఎప్పుడైతే రెండు వాల్యూస్ వచ్చేసి ట్రూ ఉంటాయో మనకి ట్రూ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. ఎప్పుడు అండ్ యూజ్ చేసినప్పుడు, ఈ అండ్ అనే ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మిగతా అన్ని కండిషన్లో మనకి ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. అలాగే మనం ఆర్ ఆపరేటర్ యూజ్ చేసాం అనుకోండి, మనకి ఏదైనా ఒక వాల్యూ అనేది ట్రూ ఉందనుకోండి, అప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేసి ట్రూ అయితే రావడం జరుగుతుంది అనమాట. మిగతా రెండు ఫాల్స్ ఉన్నాయి అనుకోండి, రెండు వాల్యూస్ ఫాల్స్ ఉన్నప్పుడు మనకి ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అలాగే నాట్. ఈ నాట్ అంటే ఏంటంటే మనకు ఉన్న వాల్యూని బట్టి మనకి ఆపోజిట్ వాల్యూ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఏంటంటే ఇక్కడ నాట్ ఆఫ్ ఏ ప్లేస్లో మనకి ట్రూ ఉందనుకోండి, అవుట్పుట్ వచ్చేసి ఫాల్స్ వస్తుంది అనమాట. ఒకవేళ ఫాల్స్ ఉంటే మనకి ట్రూ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇది మనం ప్రీవియస్ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకోవడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడకుంటే ఆ వీడియో చూసి ఈ వీడియోకి అయితే రండి అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే కండిషనల్ స్టేట్మెంట్స్. ఇందులో మనకి మన అజెండా వచ్చేసి ఈ వీడియోలో కండిషన్స్, ఇఫ్ స్టేట్మెంట్ గురించి అయితే తెలుసుకుంటాం అనమాట. అలాగే కండిషనల్ బ్లాక్ అంటే ఏంది, అందులో ఇండెంటేషన్ అంటే ఏందో తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఇఫ్ ఎల్స్కి సంబంధించిన సింటాక్స్ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మనం ముందుగా సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, వీటి గురించి మనం ఒకసారి మన కపుల్ ఆఫ్ వీడియోస్ బ్యాక్ అయితే తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటంటే మనకి పైథాన్ అనేది సీక్వెన్స్ లైన్ బై లైన్ అయితే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుందని అయితే మనకు తెలుసు అనమాట. సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి, ఇప్పుడు మనకి ఒక 5 లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇంకా 5 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది 5 లేదా ఒక 3 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఏదైనా కండిషన్ బేస్డ్ ఎగ్జిక్యూట్ కావాలనుకున్నాం అనుకోండి, అంటే 3 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఏదైనా కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ కావాలనుకుంటే అప్పుడు మాత్రమే అదైతే ఎగ్జిక్యూట్ కావాలన్నమాట. ఒకవేళ ఆ కండిషన్ ఫాల్స్ అయినట్టయితే ఆ 3 లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ కాకుండా దాని కింద ఉన్న ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావాలన్నమాట. ఓకేనా. ఆ విధంగా ఏ విధంగా చేయాలనో ఇప్పుడు ఈ కండిషనల్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని చేద్దాం అనమాట. ఓకేనా. ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి, ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఇక్కడ మనకి పైన ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలంటే ఎప్పుడైతే ఏదైనా కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలన్నమాట. ఇక్కడ ఫాల్స్ అయినట్టయితే ఈ కండిషన్ అనేది అంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావద్దు అనమాట. డైరెక్ట్గా మనకి కింద ఉన్న కోడ్ మాత్రం ఎగ్జిక్యూట్ కావాలి, అంటే ఇలా ఈ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఎగ్జిక్యూట్ కావాలన్నమాట. దీన్ని మనం డీటెయిల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా అయితే నేర్చుకుంటాం. ఇప్పటివరకు మీకు ఏమన్నా అర్థం కాకపోయినా కానీ ఈ వీడియోని అనేది కంటిన్యూ చేయండి అనమాట. ఓకేనా. ఇప్పుడు చూసినట్టయితే మనకి ముందుగా ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనకి ప్రీవియస్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉండడం జరిగింది, ఇంతవరకు మనకి ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా. దీని తర్వాత మనకి ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి, ఈ బ్లాక్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇప్పుడు ఒక కండిషన్ అనేది ట్రూ అవుతూనే ఎగ్జిక్యూట్ కావాలనేది చెప్తున్నాం అనమాట. ఓకేనా. దీని తర్వాత ఇది ఫాల్స్ అయినట్టయితే డైరెక్ట్గా మనకి కిందికి అయితే రావడం జరుగుతుంది, కింది స్టేట్మెంట్స్ అయితే ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ కండిషన్ అనేది ట్రూ అయినా ఫాల్స్ అయినా కానీ ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం కండిషన్, ఇక్కడ ముందుగా ఈ కండిషన్ అంటే ఏంటంటే మనకి ఏదైనా బూలియన్ వాల్యూస్ అనేవి రిజల్ట్ కింద వచ్చే విధంగా మనం ఏదైనా కండిషన్ రాయాలన్నమాట. ఓకేనా. బై యూజింగ్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంది, ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి, ఇట్లా యూజ్ చేసుకొని మనం ఏదైనా కండిషన్ రాసినప్పుడు దాని ఒక రిజల్ట్ వచ్చేసి బూలియన్ వాల్యూస్ వచ్చినాయి అనుకోండి, ఒకవేళ మనకి కండిషన్ ట్రూ అయితేనేమో మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఫాల్స్ అయిందనుకోండి మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదనమాట. ఓకేనా. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏంటంటే ఈ కండిషనల్ బ్లాక్ అనేది పిలవడం జరుగుతుంది. ఈ కండిషనల్ బ్లాక్ అనేది ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే ఇదంటే స్పేస్ అనమాట. ఓకేనా. ఈ స్పేస్ అని మనం ఇండెంటేషన్ అనేది పిలవడం జరుగుతుంది. ఈ పైథాన్లో ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్పేసింగ్ తోటి మనం ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది స్పెసిఫై చేస్తాం అనమాట. ఓకేనా. ఈ స్పేసింగ్ ఎందుకంటే దీన్ని ఐడెంటిఫై చేయడానికి, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఐడెంటిఫై చేయడానికి ఈ స్పేసింగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఈ ఇండెంటేషన్ బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి ఒక 4 స్పేసెస్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా. చాలా డెవలపర్స్ ఏం చేస్తారంటే మనకి బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి ఈ 4 స్పేసెస్ ఎత్తోడు అయితే స్టార్ట్ చేస్తాం అనమాట ఇండెంటేషన్ అనేది. ఓకేనా. ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి బ్రీఫ్గా చూసినట్టయితే ఇక్కడ కండిషన్ అంటే ఏంది, ఇప్పుడు ఏదైనా ఎక్స్ప్రెషన్ రాస్తే మనకి రిజల్ట్ కింద మనకి బూలియన్ వాల్యూస్ అయితే రావాలన్నమాట, ట్రూ లేదా ఫాల్స్ అయితే రావాలన్నమాట. ట్రూ అయినట్టయితే ఈ కండిషనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది, ఫాల్స్ అయినట్టయితే ఈ కండిషనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదనమాట. ఓకేనా. ఈ కండిషనల్ బ్లాక్ ముందు మనం ఇండెంటేషన్ అనేది ఇవ్వాలన్నమాట, ఒక 4 స్పేసెస్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా.
ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్తో అయితే దీని అయితే డీటెయిల్గా అయితే అర్థం చేసుకుందాం. ఇక్కడ మనకి ఇన్పుట్ కింద ఒక 2 వాల్యూస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి 1 అలాగే 2. ఇప్పుడు మనం ఈ ఇన్పుట్ కింద తీసుకోవాలంటే మనం ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఫంక్షన్. ఇక్కడ నేను ఇంట్ ఆఫ్ ఎందుకు ఇచ్చానంటే మనం తీసుకునే ఇన్పుట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో వస్తుంది కాబట్టి మనం ఇంట్ అంటే టైప్ కన్వర్షన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఏలో మనకి 1 అయితే స్టోర్ కావడం జరుగుతుంది, బిలో మనకి 2 అయితే స్టోర్ కావడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒక కండిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ ఏం కండిషన్ ఇస్తున్నాను అంటే ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, అంటే ఏ అనేది బి కంటే ఎక్కువ ఉంటుందా, ఉన్నప్పుడు మాత్రమే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలని చెప్తున్నాను అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఏ ప్లస్ ఏలో ఎంత వాల్యూ ఉంది, 1 ఉంది. సో 1 అనేది 2 కంటే ఎక్కువనా కాదు కాబట్టి ఇక్కడ మనకి ఏముంటుంది, ఫాల్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇందులో ఉన్న ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, ప్రింట్ ఏ మైనస్ బి అనేది ఎగ్జిక్యూట్ కాదు. డైరెక్ట్గా మనకి ఇక్కడ అయితే ప్రింట్ ఏ ప్లస్ బి అనేది ప్రింట్ అయ్యి మనకి అవుట్పుట్ కింద 3 అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. దీన్ని మనం ఒకసారి మన విఎస్ కోడ్లో అయితే చేసి అయితే చూద్దాం, అప్పుడు మీకు బెటర్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని అయితే చేసి చూద్దాం. మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, ఇంకోటి బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఇప్పుడు నేను 2 ఇన్పుట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఒక కండిషన్ అయితే ఇస్తున్నాను అనమాట. ఓకేనా. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బిఆర్ అనేది చెప్తున్నాను అనమాట. ఓకేనా. దీని తర్వాత మనకి కాలన్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ కండిషన్ తర్వాత ఈ కాలన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కాలన్ ఇచ్చిన తర్వాత మనం ఎంటర్ చేసినట్టయితే మనకి ఈ విజువల్ స్టూడియోలో డైరెక్ట్గా స్పేసింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ ఐడియా అయితే డైరెక్ట్గా అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ ఏ మైనస్ బి అయితే చేస్తున్నాం అనమాట. ఎప్పుడైతే ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుందో అప్పుడు మనం ప్రింట్ ఏ మైనస్ బి అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. దీని తర్వాత ప్రింట్ ఏ ప్లస్ బి అనేది చేస్తున్నాం అనమాట. ఈ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా కానీ ఈ లాస్ట్ లైన్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఒకసారి దీని అయితే రన్ చేసి అయితే చూద్దాం. సార్ నేను ప్రీవియస్గా ఇచ్చిన ఈ టర్మినల్ అయితే ఒకసారి క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే ఇంకా 2 ఇన్పుట్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు నన్ను 2 ఇన్పుట్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒక ఇన్పుట్ అయితే ఇస్తున్నాను. ఫస్ట్గా ఏమి ఇస్తున్నాను, 1 అయితే ఇస్తున్నాను. సెకండ్ ఇన్పుట్ వచ్చేసి 2 అయితే ఇస్తున్నాను. మనకి కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదనమాట. డైరెక్ట్గా ఈ లాస్ట్ లైన్ మాత్రం ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 3 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి 3 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. ఓకేనా. మళ్ళీ ఒకసారి మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది 3 అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా. ఇక్కడ మీకు ఇఫ్ కండిషన్లో ప్రీవియస్గా ఒకటి చెప్పలేము అనమాట. ఈ కాలమ్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా. ఇఫ్ కండిషన్ తర్వాత ఈ కాలమ్స్ అనేది తప్పకుండా అయితే ఇవ్వాలన్నమాట. దీని తర్వాత ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇప్పుడు ఇన్పుట్స్ అనేది 2, 1 అయితే తీసుకోవడం జరిగింది. 2, 1 తీసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఏలో 2 అయితే ఉంటుంది, అలాగే బిలో మనకి 1 అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనకి కండిషన్ చూసినట్టయితే ఏ గ్రేటర్ దెన్ బి అంటే 2 గ్రేటర్ దెన్ 1 అంటే 2 అనేది గ్రేటర్ దెన్ 1గా. సో బట్టి దీనివల్ల ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది అనమాట. ప్రింట్ ఏ మైనస్ బి అంటే ఇక్కడ ఏముంటుంది, 2 - 1 అంటే మనకి 1 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం దీని తర్వాత మనకి ప్రింట్ ఏ ప్లస్ బి అంటే ఇక్కడ మనకి 3 అనేది ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి కండిషన్ అనేది ట్రూ అయింది. సో మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ కావడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి 1 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. దీని తర్వాత ప్రింట్ ఏ ప్లస్ బి అంటే ఏలో మనకి 2 ఉంది, బిలో 1 ఉంది కాబట్టి మనకి 3 అయితే రావడం జరిగింది అనమాట. సరే దీన్ని కూడా మనం అయితే చేసి చూద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దాం, సేమ్ కోడ్ కానీ ఇన్పుట్ అనేది డిఫరెంట్గా అయితే ఇద్దాం అనమాట. సార్ దీన్నే రన్ చేస్తున్నాను. రన్ చేసినట్టయితే నేను ఇక్కడ 2 ఇచ్చాను, సెకండ్ ఇన్పుట్ వచ్చేసి 1 ఇచ్చాను అనమాట. ఇక్కడ మనకి ఏం రావాలి, 1 అలాగే 3 అని రావాలన్నమాట. ఓకేనా. చూశారు కదా, ఇక్కడ మనకి 1 అలాగే 3 అయితే రావడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా మీరైతే చేయండి అనమాట. దీని తర్వాత మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకి పాసిబుల్ మిస్టేక్స్ మనం చేసే, ఇప్పుడు మనం ఈ కండిషన్స్ యూజ్ చేసేటప్పుడు మనం చేసే మిస్టేక్స్ ఏందో కొన్ని అయితే చూద్దాం. ఇక్కడ మనకి ఇఫ్ ట్రూ, మనకి కండిషన్ అనేది ట్రూ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కమ్మని అయితే చెప్తున్నాం అనమాట. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే ప్రింట్ ఇఫ్ బ్లాక్ అని ఇచ్చాము, దీని తర్వాత మళ్ళీ స్పేసింగ్ అనేది ఇచ్చి ప్రింట్ ఇన్సైడ్ ఇఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా ఇవ్వద్దు అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ యూజ్ చేసినప్పుడు, ఈ స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎప్పుడైనా మనకి సేమ్ ఇండెంటేషన్ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, మనకి ఎప్పుడైనా సేమ్ ఇండెంటేషన్ అనేది ఉండాలి. ఇలా లేకపోతే మనకి ఈ విధంగా అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంట్ అని ఒక ఇండెంటేషన్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇండెంటేషన్ ఎర్రర్ అంటే ఈ స్పేసింగ్ అనేది కరెక్ట్గా లేనప్పుడు మనకి ఇండెంటేషన్ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఎప్పుడైనా ఈ స్పేసింగ్ అనేది కరెక్ట్గా అయితే ఇవ్వాలన్నమాట. దీని తర్వాత మనం ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. మనం ఒక క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంది, రైట్ ఏ ప్రోగ్రామ్ టు కన్వర్ట్ ద గివెన్ ఇంటీజర్ ఇంటూ ఏ పాజిటివ్
ఇంటీజర్ అండ్ ప్రింట్ ఇట్. అంటే ఒక నెంబర్ ఉంటుంది, పాజిటివ్ లేదా నెగిటివ్ నెంబర్ ఉంటుంది. దాన్ని మనం పాజిటివ్ కింద కన్వర్ట్ చేసి దాన్ని అయితే ప్రింట్ చేయమనేది చెప్తున్నాం అనమాట. ఓకేనా. ఇక్కడ మనం ఏంది ఇక్కడ చూసినట్టయితే కోడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఒక ఇన్పుట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇఫ్ ఏ లెస్ దెన్ 0 అయిందనుకోండి, ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఇక్కడ నేను డైరెక్ట్గా VS కోడ్లో చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం దీని అయితే చేద్దాం. ఇప్పుడు నేను ఒక ఇన్పుట్ అయితే తీసుకున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఒక ఇన్పుట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం కండిషన్ ఏంది, దాన్ని పాజిటివ్లోకి మార్చి అయితే ప్రింట్ చేయాలి. ఒక నెంబర్ని మనం పాజిటివ్కి మార్చాలంటే ఏం చేయాలి, మైనస్ తోడు అయితే మల్టిప్లై చేయాలి కదా. ఇప్పుడు మనకి అదైతే పాజిటివ్లోకి అయితే మారడం జరుగుతుంది. ఇప్పుడు మనం రిజల్ట్ మనం అది నెగిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్ తెలుసుకుందాం అనమాట. ఇఫ్ అదే లెస్ దెన్ 0, అది లెస్ దెన్ 0 అయినప్పుడు మాత్రమే మనం మైనస్ తోడు అయితే మల్టిప్లై చేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఏ అనేది మైనస్ వాల్యూ అయిందనుకోండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం, రిజల్ట్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏలోనే స్టోర్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ -1 అయితే చేద్దాం అనమాట. మనం -1 తోటి అయితే మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా. ప్రింట్ ఆఫ్ ఏ. ఓకేనా. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం. ఓకేనా. ఇప్పుడు నేనైతే మళ్ళీ అయితే రన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మైనస్ నెంబర్ని పాజిటివ్లోకి మార్చి నేనైతే ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఇన్పుట్ అయితే అడుగుతుంది కదా, ఇక్కడ నేను -1 అయితే ఇస్తున్నాను. ఇప్పుడు మనకి కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏ అనేది లెస్ దెన్ 0 కాబట్టి మనకి ఈ బ్లాక్లోకి అయితే రావడం జరుగుతుంది. ప్రింట్ ఏ అయినప్పుడు మనకి 1 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. -1 కాకుండా మైనస్ తోటి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ప్రింట్ అవుతుంది అనమాట. 1 అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. చూసారు కదా, ఇక్కడ మనకి 1 అయితే రావడం జరిగింది. ఓకేనా. ఇక్కడ మనకి మళ్ళీ ఇంకొక ఇన్పుట్ అయితే ఇచ్చి చూపిస్తాను. ఇప్పుడు -3 అనేది ఇస్తాను. ఇప్పుడు నేను -3 ఇచ్చాను. మనకి 3 అయితే రావాలన్నమాట. పాజిటివ్ నెంబర్ అయితే అవుట్పుట్ కింద అయితే రావాలి. ఓకేనా. ఇప్పుడు మనకి 3 అని అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే మనం ఒక మిస్టేక్ అయితే ఇక్కడ చేయడం జరిగింది. మళ్ళీ నేను రన్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను ఒక పాజిటివ్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, మనకి ఏం రావాలి, సేమ్ పాజిటివ్ నెంబర్ రావాలి. కానీ ఇక్కడ మనకి ఏం అవుట్పుట్ రాదనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 3 అని ఇచ్చాను, మనకి ఏం అవుట్పుట్ రాలేదు. ఓన్లీ మన ఇన్పుట్ మాత్రమే ఉండడం జరిగింది. ఇక్కడ ఏం అవుట్పుట్ రాలేదు. ఎందుకంటే మనకి దీని తర్వాత మనకి ఏం స్టేట్మెంట్స్ ఇవ్వాలన్నమాట. ఈ కండిషన్ ఫాల్స్ కదా, ఏ లెస్ దెన్ 0నా, మనం 3 అంటే గ్రేటర్ దెన్ 0 కాబట్టి మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. సో మనకి ఇక్కడ ఏం స్టేట్మెంట్స్ లేవు. సో మనకి ఏం అవుట్పుట్ రాలేదన్నమాట. ఇక్కడ మనం చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఇక్కడ ప్రింట్ అనేది ఈ స్టార్టింగ్లో అయితే ఉండాలన్నమాట. ఓకేనా. అప్పుడు మాత్రం ఏమవుతుంది, ఈ కండిషన్ అనేది ట్రూ అయితేనేమో దాన్ని పాజిటివ్ కింద కన్వర్ట్ చేసి మనం ఏలో అయితే స్టోర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అది పాజిటివ్ నెంబర్ అయితే మాత్రం డైరెక్ట్గా ప్రింట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా అయితే రావడం జరుగుతుంది. ఒకసారి అయితే రన్ చేశాను. ఇక్కడ నేను 4 అనేది ఇస్తున్నాను, పాజిటివ్ నెంబర్ అయితే ఇస్తున్నాను. మళ్ళీ మనకి 4 అనేది ప్రింట్ కావాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, మళ్ళీ మనకి 4 అనేది ప్రింట్ కావడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు నేను నెగిటివ్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, నెగిటివ్ నెంబర్ -5 ఇచ్చాను అనుకోండి, మనకి 5 అనేది ప్రింట్ కావాలన్నమాట. ఓకేనా. మనకి ఇక్కడ 5 అనేది ప్రింట్ కావడం జరిగింది. ఇక్కడ మనకి మీకు ఇప్పటివరకు అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే ఈ స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు స్పేసింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వకుండా కానీ మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా రాదనమాట. ఓకేనా. మీరు ఇండెంటేషన్ అయితే కరెక్ట్గా అయితే ఫాలో కావాలి. ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటి, మనం ఈ విధంగా ఇచ్చినప్పుడు నెగిటివ్ నెంబర్స్కి అయితే అవుట్పుట్ అనేది కరెక్ట్గానే రావడం జరుగుతుంది. ఒకవేళ మనం పాజిటివ్ నెంబర్ ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఏం రావట్లేదు అనమాట. ఇక్కడ మనకి బ్లాంక్ అయితే రావడం జరిగింది. ఓకేనా. సో మనం ఈ ప్రింట్ అనేది స్టార్టింగ్లో అయితే ఇవ్వాలన్నమాట. దీని తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి స్క్రీన్ మీద అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఒకసారి మీకు ఆ క్వశ్చన్స్ అనేవి మీరు కామెంట్స్లో అయితే ఆన్సర్ చేయండి అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఇఫ్ ట్రూ అని ఇచ్చింది, కండిషన్ ట్రూ ఉంది, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దీనికి ఆన్సర్ ఏందో మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అనమాట. కానీ దీన్ని కూడా మీరైతే ఆన్సర్ అయితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. దీని తర్వాత మనం ఇంకో క్వశ్చన్ అయితే చూద్దాం. ఇక్కడ ఏంటుంది, రైట్ ఏ కోడ్ టు ప్రింట్ పాజిటివ్ ఇఫ్ ద ఇన్పుట్ ఈస్ పాజిటివ్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఇప్పుడు మనకి ఇన్పుట్ అనేది పాజిటివ్ అయితేనే పాజిటివ్ ప్రింట్ కావమంటున్నాడు. నాట్ పాజిటివ్ ఎప్పుడు ప్రింట్ చేయమంటున్నాడు, ఇఫ్ ఇన్పుట్ ఈస్ నాట్ పాజిటివ్. ఒకవేళ ఇన్పుట్ అనేది పాజిటివ్ కాకపోతే మనకి నాట్ పాజిటివ్ అనేది ప్రింట్ చేయమంటున్నాం అనమాట. ఓకేనా. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇప్పుడు మీరు కోడ్ చేసినట్టయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. అంటే ఒక ఇన్పుట్ని అయితే తీసుకుందాం. ఆ ఇన్పుట్ అనేది నెగిటివ్ అయితేనేమో నాట్ నెగిటివ్ అంటే నాట్ పాజిటివ్. ఇక్కడ నేను కండిషన్ ఇచ్చాను చూడండి, ఏ గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ నెంబర్ కదా, సో ప్రింట్ పాజిటివ్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఇఫ్ ఏ లెస్ దెన్ 0 అంటే నెగిటివ్ నెంబర్స్ కాబట్టి అది పాజిటివ్ కాదని చెప్తున్నాం అనమాట. నాట్ పాజిటివ్ అనేది చెప్తున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని అయితే చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ అయితే తీసుకుందాం. ఇక్కడ నేను ఒక ఇన్పుట్ అయితే తీసుకున్నాను.
దీని టర్మినల్ అయితే ఒకసారి క్లియర్ చేస్తాను. ఇప్పుడు నేను టర్మినల్ అయితే క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఇన్పుట్ అయితే ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఒక కండిషన్ అయితే చెక్ చేద్దాం. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 అయితే మనం పాజిటివ్ అనేది ప్రింట్ చేద్దాం అనమాట. సారీ, ఇక్కడ మనకి ఫ్లవర్ బేసెస్ కాదనమాట, కాలన్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోద్దు అనమాట. మనకి స్టార్టింగ్ స్పేసెస్ కూడా ఇవ్వాలన్నమాట. దీని తర్వాత ప్రింట్ ఆఫ్ పాజిటివ్ అనేది ఇస్తున్నాను. దీని తర్వాత మనం ఇంకో కండిషన్ అయితే చెక్ చేద్దాం. ఇఫ్ ఇన్పుట్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అది నెగిటివ్ అనేది ప్రింట్ చేద్దాం అనమాట. అంటే నాట్ పాజిటివ్ అనేది చెప్తాం అనమాట. ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ మధ్యలో నాట్ పాజిటివ్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను రన్ చేసినట్లయితే మనకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనకి ఒక ఇన్పుట్ అయితే ఇవ్వడం ఉంటుంది. ఇప్పుడు నేను ఒక పాజిటివ్ నెంబర్ అయితే ఇస్తున్నాను. సారీ, ఈ టర్మినల్లో ఇక్కడ నేను ఒక పాజిటివ్ నెంబర్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమని రావాలి? మనకు పాజిటివ్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే పాజిటివ్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసి ఇప్పుడు ఇంకో నెగిటివ్ నెంబర్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఒక నెగిటివ్ నెంబర్ అయితే ఇస్తాను. -3 అనేది ఇచ్చాను, అంటే నాట్ పాజిటివ్, అంటే మన కోడ్ అనేది కరెక్ట్గానే వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు మనం మన స్లైడ్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఇంకా కండిషన్స్ అనేవి 2 సార్లు అయితే ఇస్తున్నాం అనమాట. ఇక్కడ మనం 2 సార్లు కండిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చా అంటే చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ మనం 2 సార్లు కండిషన్స్ ఇవ్వకుండా ఒకసారి కండిషన్ ఇవ్వచ్చు అనమాట. ఎలాగంటే ఇప్పుడు మనకి ఒక 2 విధాలుగానే నెంబర్స్ ఇవ్వచ్చు అనమాట. ఒకటి పాజిటివ్ అని ఇవ్వచ్చు, ఇంకోటి నెగిటివ్ అని ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మనం ఒక కండిషన్ రాసాం అనుకోండి, ఏ గ్రేటర్ దెన్ 0 అన్నప్పుడు అది పాజిటివ్. అది పాజిటివ్ అయినప్పుడు అది ఇంకోటి నెగిటివే కదా. ఒకవేళ అది నెగిటివ్ అయినప్పుడు ఇంకోటి పాజిటివ్ అనమాట. ఓకేనా? ఇక్కడ మీకు చూడండి, ఏమైనా కన్ఫ్యూజన్గా ఉంటే ఇప్పుడైతే అర్థం కావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎప్పుడైతే ఒక కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో మనకి ఎల్స్ బ్లాక్ అయితే ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇఫ్ కండిషన్ బ్లాక్ ఆఫ్ కోడ్, ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో మనకి డైరెక్ట్గా ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం నెగిటివ్ నెంబర్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు మనం పాజిటివ్ నెంబర్ ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, మనకు ఉండేది ఏంది? నెగిటివ్ నెంబరే కదా. సో డైరెక్ట్గా మనకి నాట్ పాజిటివ్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఓకేనా? ఇండెంటేషన్ అనేది సేమ్, ఇక్కడ ఎలా ఇచ్చామో ఇక్కడ కూడా సేమ్ ఇండెంటేషన్ అనేది ఇవ్వాలన్నమాట. సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడైతే ఇది అయితే ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏ విధంగా సింప్లిఫై చేసాం? ఇక్కడ ఎల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గా మనం 2 ఇఫ్ కండిషన్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ డైరెక్ట్గా ఎల్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ విధంగా అయితే ఇచ్చి చూద్దాం, మనకి ఏం జరుగుతుందో చూద్దాం. మన VS కోడ్లో ఇక్కడ మనం ఏం చేద్దాం? ఈ కండిషన్ బదులు మనం ఎల్స్ అనేది ఇద్దాం. ఎల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి సేమ్ అవుట్పుట్ అయితే రావాలన్నమాట. ఇక్కడ నేను మళ్ళీ రన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ నేను మళ్ళీ ఒక పాజిటివ్ నెంబర్ అయితే ఇస్తున్నాను. మనకి పాజిటివ్ అనేది రావాలి. ఇప్పుడు మనకి పాజిటివ్ అనేది రావడం జరిగింది. మళ్ళీ రన్ చేసి ఒకసారి మళ్ళీ నెగిటివ్ నెంబర్ అయితే ఇస్తాను. ఇక్కడ నేను మళ్ళీ -1 అయితే ఇస్తున్నాను. కానీ మనకి ఏమొచ్చింది? నాట్ పాజిటివ్ అనేది రావడం జరిగింది. చూసారు కదా? మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ కండిషన్ అనేది ట్రూ అయితేనేమో ఇదైతే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇందులో పోదనమాట. ఇది ఒక ట్రూ అయితేనేమో ఇందులోనే ఇక్కడతోనే ఎండ్ కావడం జరుగుతుంది. ఎల్స్ అనేది చెక్ చేయదనమాట. ఇప్పుడు మనకి ఎప్పుడైతే కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో ఎల్స్లోకి అయితే పోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేసాం? ట్రూ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేసాం? ప్రింట్ ఎండ్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం అవుట్పుట్ వస్తుంది? ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ ఇచ్చాం, 2 అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి 2 గ్రేటర్ దాన్ 0నే కదా, మనకి పాజిటివ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? మళ్ళీ ఎల్స్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడతో ఎండ్ కావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి పాజిటివ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దీని తర్వాత ఏమవుతుంది? మనకి డైరెక్ట్గా ఎల్స్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇంకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చూసి డైరెక్ట్గా ఇక్కడికి అయితే రావడం జరుగుతుంది అనమాట. ప్రింట్ ఈ ఎండ్ అయితే ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట డైరెక్ట్గా. ఓకేనా? ఈ ఎండ్ అనేది కూడా ప్రింట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి తెచ్చి చూద్దాం, మనకు వస్తుందా రాదా చూద్దాం. ఇప్పుడు నేను ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఇవ్వద్దు అనమాట. స్పేసింగ్ ఇవ్వకుండా డైరెక్ట్గా స్టార్టింగ్లో అయితే ఇవ్వాలన్నమాట. ప్రింట్ ఆఫ్ ఎండ్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ రన్ అయితే చేస్తాం. ఇక్కడ నేను క్లియర్ అయితే చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే ఒక ఇన్పుట్ అయితే ఇద్దాం. ఒక 2 అనేది ఇస్తున్నాను. 3 అయితే ఇచ్చాను. నేను రన్ చేసినట్టయితే చూడండి, మనకు పాజిటివ్ అని వచ్చింది, అలాగే ఎండ్ అయింది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ కాకుండా మనకి కండిషన్ అయిపోయిన తర్వాత ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో అవి కూడా ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? మళ్ళీ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ చూసాం, మళ్ళీ -2 ఇచ్చాం అనుకోండి, ఇక్కడ మనకి కండిషన్ అనేది ఫాల్స్, ఏ గ్రేటర్ దెన్ 0 కాదు కాబట్టి
మనకి ఎల్స్ బ్లాక్లోకి అయితే రావడం జరుగుతుంది. నాట్ పాజిటివ్ అని అయితే రావడం జరుగుతుంది అనమాట డైరెక్ట్గా. మనకి నాట్ పాజిటివ్ అని వచ్చి మనకి ఏం జరుగుతుంది, డైరెక్ట్గా నాట్ పాజిటివ్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. దీని తర్వాత ఏమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయని చూస్తుంది అనమాట, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చూసి వాటిని కూడా కంప్లీట్ చేస్తుంది. ఇక్కడ ఎండ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీన్ని కూడా మనం ఒకసారి VS కోడ్లో అయితే రన్ చేసేది చూద్దాం. ఇక్కడ నేను ఒకసారి మైనస్ వాల్యూ అయితే ఇస్తాను అనమాట. -1 ఇచ్చానట్టయితే ఇక్కడ మనకి సేమ్ నాట్ పాజిటివ్ అలాగే ఎండ్ అయితే రావడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకా చూద్దాం. ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి మళ్ళీ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. మనం ఇప్పటివరకు ఏమైనా నేర్చుకున్నాం దాని మీద అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఈ క్వశ్చన్ చదివి ఆన్సర్స్ అనేవి కామెంట్ అయితే చేయండి అనమాట. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఈ క్వశ్చన్ మీరు అర్థం చేసుకొని దానికి సంబంధించిన ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. దీని తర్వాత మనం ఇంకేం నేర్చుకుందాం అంటే ఇప్పుడు ఇంకా కామన్గా చేసే మిస్టేక్స్ ఏందో చూద్దాం అనమాట. మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న దాంట్లో ఇంకా కామన్గా చేసే మిస్టేక్స్ ఏందో చూద్దాం. ఇక్కడ మనం ఎర్రర్ అయితే ఉందన్నమాట. ఈ ఎల్స్ దగ్గర ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఒక సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఈ సింటాక్స్ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం ఎల్స్ తర్వాత ఇఫ్కి ఎల్స్కి మధ్యలో మనకి ఈ ప్రింట్ ఆఫ్ ఆఫ్టర్ ఇఫ్ అని ఉంది కదా, ఈ విధంగా ఇవ్వద్దు అనమాట. ఇస్తే ఈ కండిషనల్ బ్లాక్లో అని ఇవ్వాలి, లేకపోతే ఎల్స్ తర్వాత అని ఇవ్వాలి. ఈ మధ్యలో అనేది ఈ బిగినింగ్ అయితే ఇవ్వద్దు అనమాట. ఆ విధంగా ఇవ్వడం వల్ల ఈ సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని అయితే ఒకసారి అయితే కరెక్ట్ చేసి దీని అయితే రన్ చేద్దాం అనమాట. ఒకసారి మనం దీన్ని కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ మనం ఎప్పుడైనా ఈ మధ్యలో అయితే స్టార్ట్ కావద్దు అనమాట. ఎప్పుడైనా ప్రింట్ ఆఫ్ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మనకి ఆల్రెడీ ఇండికేట్ చేస్తుంది అనమాట మన VS కోడ్ అనేది ఇక్కడ ఎర్రర్ ఉన్నట్టు. సరే అయితే రన్ చేద్దాం, మనకి ఏమొస్తుందో. ఇక్కడ చూసినట్టయితే మనకి సింటాక్స్ ఎర్రర్ చూసారు, ఇన్వాలిడ్ సింటాక్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ లైన్ 5 అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే లైన్ 5. ఓకేనా, ఇక్కడ ఎల్స్ దగ్గర అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఉంటే ఈ బ్లాక్లో అని ఉండాలి, లేకపోతే ఈ ఎల్స్ తర్వాత అయినా ఉండాలన్నమాట ఇక్కడ. ఇప్పుడు మనం దీని అయితే స్పేసింగ్ అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ స్పేసింగ్ యాడ్ చేసినట్టయితే మనకి ఆ ఎర్రర్ కూడా పోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఎర్రర్ అనేది ఏం రావట్లేదు అనమాట. ఉంటే ఈ ప్రింట్ అనేది ఎండింగ్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం తెచ్చుకొని ఎండింగ్లో పెట్టినా కానీ మనకి ఎలాంటి ఎర్రర్ అయితే రాదనమాట. ఈ మధ్యలో అనేది ఎప్పుడైనా స్టార్ట్ చేయొద్దు అనమాట, ఇఫ్కి ఎల్స్కి మధ్యలో. మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని కామన్గా చేసి మిస్టేక్స్ ఏందో చూద్దాం. మనకి రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ ఏ నేమ్ యాజ్ ఏ ఇన్పుట్ అండ్ ప్రింట్ ద గ్రీటింగ్ హలో ఫాలోడ్ బై నేమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఇప్పుడు మనకి ఒక ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఆల్రెడీ మనకి హలో అనే ఒక స్ట్రింగ్ అయితే ఉండడం జరుగుతుంది. దాంతో కన్కాటినేట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మనం చేసే మిస్టేక్ ఏంది, ఇక్కడ మనం కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మనం ఇది కట్ట ఇప్పుడు మనకి 2 కోడ్స్ కనిపిస్తున్నాయి కదా, A = ఇన్పుట్ ఆఫ్ అలాగే A = రాహుల్. మీరు ఏది కట్ అనుకుంటున్నారు, ఇక్కడ మనకి ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది కట్ అనమాట. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఇన్పుట్స్ అనేవి చేంజ్ కావచ్చు అనమాట. ఇక్కడ మనం ఫిక్స్డ్గా అయితే ఇన్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏలో ఓన్లీ రాహుల్ అనేది స్టోర్ కావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఇన్పుట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఓన్లీ రాహుల్ అని ఇచ్చామనుకోండి, ఒకవేళ ఇన్పుట్లో ఇప్పుడు అంజలి అని ఇచ్చామనుకోండి, అంటే మనకి ప్రీవియస్గా ఆల్రెడీ డిఫైన్ చేసిన నేమ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓన్లీ రాహుల్ అని అయితే ఉండడం జరుగుతుంది. మన ఇన్పుట్ని బట్టి అది చేంజ్ కాదనమాట. ఓకేనా, ఇక్కడ మనం ఇన్పుట్ తీసుకున్నట్టయితే మనం ఏమి ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్ అయితే కన్కాటినేషన్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మనం దీన్ని కూడా ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ మనం దీన్ని అయితే చేద్దాం. ఒక ఇన్పుట్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఇన్పుట్ అనేది స్ట్రింగే కాబట్టి దీన్ని ఇంటీజర్ కింద అయితే కన్వర్ట్ చేద్దాం అనమాట. సో ఇన్పుట్ అనేది తీసేస్తున్నాను, అంటే ఇండెక్స్ కింద అయితే మారవద్దు అనమాట. ఓకేనా, ప్రింట్ హలో ప్లస్ మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో దాన్ని అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ మనం కొంచెం స్పేసింగ్ కావాలి కాబట్టి ఈ ఓ తర్వాత కొంచెం స్పేస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏ అని అయితే ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ అయితే హలో అని ఇచ్చి ఆ నేమ్ అయితే రావాలన్నమాట. ఓకేనా, సార్ నేనైతే దీని అయితే క్లియర్ చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని క్లియర్ చేసి టర్మినల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను ఒకసారి రన్ చేస్తాను. రన్ చేసినట్టయితే ఒక ఇన్పుట్ అయితే ఇవ్వమంటుంది అనమాట. ఓకేనా, రావాలని అయితే ఇస్తున్నాను. ఓకేనా, రావాలని ఇచ్చినప్పుడు హలో రావాలని అయితే మనకి అవుట్పుట్ కింద అయితే రావాలన్నమాట. చూసారు కదా, హలో రావాలనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, మళ్ళీ ఇంకోసారి రన్ చేసి ఏదైనా నేమ్ అయితే ఇద్దాం. ఇప్పుడు నేను MI అనేది ఇస్తున్నాను. మనకి ఏమని రావాలి, హలో మై అనేది రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఒకవేళ ఈ ఇన్పుట్ ప్లేస్లో ఓన్లీ ఒక నేమ్ మాత్రమే స్టోర్ చేసుకున్నాం అనుకోండి, రాహుల్ అనేది స్టోర్ చేస్తాం. రాహుల్ మనం రన్ చేసినట్టయితే ఏమొస్తుంది, మనకి డైరెక్ట్గా హలో రాహుల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మన ఇన్పుట్ కూడా అడగట్లేదు అనమాట. ఓకేనా, ఓన్లీ మన ఇన్పుట్ ఇచ్చే ఛాన్స్ కూడా లేదనమాట. ఓకేనా, మన ఇన్పుట్ కూడా చేంజ్ చేసుకోరాదు, ఓన్లీ ఈ రాహుల్ అనేది రిపీట్ కావడం జరుగుతుంది.
సో ఈ విధంగా మనం ఈ కామన్గా చేసే మిస్టేక్స్ వచ్చేసి ఇవన్నమాట. ఓకేనా? మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాం అంటే కండిషన్స్. ఇందులో మనకి ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏందో డీటెయిల్గా అయితే తెలుసుకోవడం జరిగింది. ఇఫ్ స్టేట్మెంట్లో ఇఫ్ అలాగే కండిషన్ ఉండి దాని తర్వాత కాల్ అని ఉంటుంది అనమాట. దాని కింద ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది. దాని పక్కన మనకి ఇండెంటేషన్ అయితే ఇవ్వాలన్నమాట. దీని తర్వాత ఇక్కడ ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద కొన్ని పాసిబుల్ మిస్టేక్స్ ఏందో కూడా చూడడం జరిగింది. అలాగే ఇఫ్ ఎల్స్ సంబంధించి సింటాక్స్ కూడా తెలుసుకున్నాం అనమాట. అలాగే మనం కొన్ని క్వశ్చన్స్ వాక్ త్రూ కూడా చేయడం జరిగింది అనమాట. క్వశ్చన్ తీసుకొని దాని క్రాచ్కి వెళ్ళి డెవలప్ చేసుకుంటూ ఏ విధంగా మిస్టేక్ చేయకుండా ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం అనమాట. ఓకేనా? మనకి ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ప్రాక్టీస్. మనకి ప్రతి టాపిక్ తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు దానికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి మీకు ప్రీవియస్గా ఇంటర్వ్యూస్లో అడిగిన క్వశ్చన్స్ అనేవి మీకు అయితే ప్రాక్టీస్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసినట్లయితే మళ్ళీ ఫర్దర్గా ఇంటర్వ్యూస్కి అనేది ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదన్నమాట. ఓకేనా? మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఏ విధంగా డీబగ్ చేయాలని కూడా నేర్చుకుందాం అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.